అనంతపురం జిల్లాలో నిన్న జరిగినటువంటి సంఘటనని తెలుగు ప్రజలందరూ కూడా చూశారు. ఒక రైతు అతని కొడుకు భూమికి తగినటువంటి పరిహారం ఇవ్వకుండా అక్కడ కాంట్రాక్టర్ పనుల్ని కొనసాగించడానికి అడ్డుకుని వైర్లు పట్టుకున్నందుకు గాను వాళ్ళని ఆ వైర్లతో సహా పైకి లేపి 40 అడుగుల ఎత్తులోంచి వేలాడదీసినటువంటి సంఘటన ఇది చూస్తూ ఉన్నప్పుడు ఒక అత్యంత హేయమైన దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తోంది అంటానికి ఇంతకంటే ఉదాహరణ లేదు. ఈ సంఘటన జరిగిన తర్వాత 2 రోజులైన తర్వాత కనీసం ఒక మంత్రి వాళ్ళని పలకరించాలనేటటువంటి ఇంగితం కూడా లేకుండా పాలన సాగుతోంది. వాళ్ళకు ఒక ఊరడింపు ఇవ్వాలి, జరిగినటువంటి నష్టానికి ఒక భరోసా ఇవ్వాలి, వాళ్ళకు అండగా ఉన్నామనేటటువంటి ఒక ధైర్యంగా ఒక మాట మాట్లాడాలనేటటువంటి ఒక ఇది కూడా లేకుండా ఈ రోజున క్యాబినెట్ అనేటటువంటిది ఇది ఒక రాక్షస మనస్తత్వాలతో ఈరోజు పాలన జరుగుతుందనడానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకోట్లేదు. నిన్న అనంతపురంలో ఈ రైతుల మీద జరిగినటువంటి ఘోరం, అదే సందర్భంలో ప్రకాశం జిల్లా చీరాలలో ఒక ఎమ్మెల్యే సోదరుడు ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు ఒక జర్నలిస్టు మీద నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే కర్రలు తీసుకుని చితకబాదినటువంటి సంఘటన. 2 రోజుల ముందుకు వెళితే అనంతపురం జిల్లాలోనే ఒక మహిళ మీద ఒక చిన్న రిక్వెస్ట్కి రెచ్చిపోయి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సర్పంచి జన్మభూమి కమిటీ సభ్యులు చేసినటువంటి గూండాగిరి ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఇది అసలు చంద్రబాబు పాలన లేకపోతే ఏమన్నా తాలిబన్ల పాలన అనేటటువంటిది అడగాల్సి వస్తుంది. కాదా ఇది ప్రజాస్వామిక పాలనలో ఇలాంటివి జరుగుతాయా? వేలాడదీసి తీగలకు వేలాడదీసి 40 అడుగుల ఎత్తులో నిలబెట్టమనేటటువంటిది ఎవరి పాలనలో జరుగుతుందండి? తాలిబాన్ల లాంటి పాలకులైతే తప్ప మరొక చోట జరగదు, జరిగితే ఊరుకోరు. ఇలాగే మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని ఆయన కొడుకు లోకేష్ని వేలాడదీసి ఒక 10 నిమిషాల పాటు ఉంచితే ఎలా ఉంటుంది? అప్పుడైనా ఈ రైతుల బాధ అర్థమవుతుందా? అప్పుడైనా వాళ్ళని పలకరిస్తారా? ఇష్టం వచ్చినట్టు ఈ రోజున ఏపీలో పాలన అనేటటువంటి నడుస్తోంది. శాంతి భద్రతలు అనేటటువంటి దాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఒక చట్టాన్ని గౌరవించడం అనేటటువంటిది కానీ, ఒక రైతుకు కానీ, ఒక మహిళకు కానీ ఏ అండాలైనటువంటి ఒక సామాన్య ప్రజలకు భరోసాగా ఉండడానికి ప్రభుత్వం ఉంది అనేటటువంటి విషయాన్ని మర్చిపోయారు మీరు. కాంట్రాక్టర్లకు కొమ్ము గాయడానికి, మీ అవినీతి మంత్రులకు కొమ్ము గాయడానికి, వాళ్ళ నుంచి మీరు వాటాలు పంచుకోవడానికి ఇది నడుస్తున్నటువంటి పాలన. ఒక మహిళ పైన జుట్టు పట్టుకొని కాలుతో తన్నినటువంటి సంఘటనని జరిగి 1 వారం రోజులవుతుంటే దాని మీద ఒక అరెస్ట్ ఉండదు, ఒక కేసు ఉండదు. మీడియా అంతా కూడా చూపించినా కూడా చివరికి మీడియాను కూడా బెదిరించేటటువంటి పరిస్థితి. ఎక్కడికి పోతున్నారు మీరు? మీ ఇష్టం అనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో పాలన అనేటటువంటిది మీ జోబు సొత్తు కాదు కదా. ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. ఈరోజు టీవీలు చూస్తున్నటువంటి వాళ్ళకి, పేపర్లు చదువుతున్నటువంటి వాళ్ళకి ఒక సామాన్యుడు పడుతున్నటువంటి కష్టం అనేటటువంటి దానికి దిక్కు లేకుండా పోయింది. ఈ రోజున ఒక అరణ్య రోదనగా ఒక మహిళ మీద దాడి జరిగితే దిక్కు లేదు, ఒక న్యాయమైనటువంటి ఒక కోరిక కోరినటువంటి రైతుకు దిక్కు లేదు. తీగలకు వేలాడదీస్తారా? ఆడవాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు కొడతారా? చివరికి ఒక జర్నలిస్టుని మీకు నచ్చకపోవచ్చు, మీకు వ్యతిరేకంగా కథనమే కావచ్చు, కర్రలు తీసుకొని కొట్టేస్తారా? ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం? చంద్రబాబు ఇచ్చినటువంటి కొమ్ములు కదా మీకు ఇవి. ఆ రోజే చంద్రబాబు వనజాక్షిని జుట్టుపట్టి ఈడ్చినప్పుడు, ఒక ఎంఆర్ఓని జుట్టుపట్టి ఈడ్చినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు యాక్షన్ తీసుకోకుండా సెటిల్మెంట్ చేసిన రోజునే వీళ్ళందరికీ కొమ్ములు వచ్చినాయి. ఒక కాంట్రాక్టర్కి, ఒక ఎమ్మెల్యేకి, ఒక మంత్రికి ఈ రోజున నెల్లూరు జిల్లాలో ఒక రైల్వే లైన్ కూడా వేయకుండా కమిషన్ల కోసం అడ్డుపడేటటువంటి చరిత్ర మీ ఎమ్మెల్యేలకు ఉంటుంది.
సాక్షాత్తు స్పీకర్ కొడుకు కమిషన్ల కోసం మా పనులు ఆపుతున్నాడని చివరికి కేంద్రానికి రిపోర్ట్ చేసే పరిస్థితి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చారు. ఏ జిల్లాలో కూడా ఒక దండాలు నడుపుతున్నారు మీ నాయకులు, మీ మంత్రులు. ఇదంతా మీకు తెలియకుండా జరుగుతుందని మేము అనుకోవాలా? మేమన్నా నోట్లో వేలు పట్టుకుని కూర్చున్నామా ఇక్కడ? చంద్రబాబు గారికి తెలియకుండా ఆయన ఏమంటాడండి? డాష్ కోడ్ బోర్డు ఇలా చూస్తేనట అనంతపురంలో ఏ చేలో ఏ పంట పండుతుందో ఇది తెలిసిపోతుందట. నీకెంత పొలం ఉందో, నీ పొలంలో ఏం పండుతుందో నేను ఇలా చూసి ఇలా చెప్పగలనని చెప్తాడు. కానీ ఇక్కడ నడి రోడ్డు మీద జరుగుతున్నటువంటి దారుణాలు ముఖ్యమంత్రికి తెలియడం లేదా? మీ ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేస్తూ కనీసం ఒక అరెస్ట్ ఉండదు, ఒక కేసు నమోదు చేయడం ఉండదు. మీ చట్టమేమన్నా మీ బాబు చుట్టమా? అన్నింటినీ తమలో దొక్కేస్తారా? చివరికి మీడియాను కూడా బెదిరిస్తారా? ఒక ప్రశ్న అడిగినందుకు నువ్వు ఏ విలేకరివి అని ముఖ్యమంత్రి అడిగిన తర్వాత ఆమంచి కృష్ణమోహన్ లాంటి వాళ్ళకి చివరికి కర్రలు పట్టుకుని రోడ్డు మీద జర్నలిస్టులను చితకబాదేటటువంటి పరిస్థితి రాదా? ఇది ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి తప్పిదం కాదా? ఎందుకు మీడియా అసహనం? మీకు ఇష్టం లేని కథనాలు రాకూడదు, అసలు ప్రజల తరపున మాట్లాడకూడదు, ప్రత్యేక హోదా అడగకూడదు, మీ అవినీతిని అడగకూడదు, మీ ఇసుక దండాలను అడగకూడదు, మీ రాజధాని వెనుక జరుగుతున్నటువంటి భూభాగాతాలు అడగకూడదు, ఏది అడగకూడదు. ఒక కథనాన్ని రాస్తే చాలు మీడియాని టార్గెట్ చేయడం. ప్రజాస్వామ్యంలో ఇప్పటికైనా కాస్త ప్రజల తరపున నిలబడుతున్నది, ఆ గౌరవాన్ని నిలబెట్టుకున్నటువంటి ఒక ఫోర్త్ ఎస్టేట్ అని మనందరం గౌరవిస్తాం. ఒక పరిపాలన సజావుగా సాగాలంటే ప్రతిపక్షం ఎంత ముఖ్యమో మీడియా కూడా అంత ముఖ్యమైనటువంటిది. కానీ ఒక జర్నలిస్ట్ని ఈ రోజున కర్రలు పట్టుకొని చీరాల నడి రోడ్డు మీద బాధితే కేసు ఉండదా అండి? మీ మంత్రులు ఎవరు పలకరించరా అండి? నోరిప్పరా అండి? ఏం పాలనండి ఇది? ఏమంటారు? ఏ మార్కు పాలన అంటారు దీన్ని? భారతదేశంలో బాగా వెనుకబడినటువంటి కొన్ని స్టేట్లు ఉన్నాయి. ఒక రౌడీలకి గూండాలకి పేరు పడినటువంటి కొన్ని రాష్ట్రాలుగా చలామణి అవుతున్నాయి. వాటిలో కూడా ఇంత ఘోరాలు జరగడం లేదే. తాలిబాన్ల పరిపాలనలో ఇట్లా జరుగుతున్నాయని వింటున్నాం. తీగలకి ఆలాడదీయడం, ఆడవాళ్ళని జుట్టు పట్టుకుని కొట్టడం, తన్నడం కాళ్ళతోటి, చివరికి ఎమ్మెల్యేలు వాళ్ళ సోదరులు బంధువులు కర్రలు పట్టుకుని వీరవిహారం చేయడం. ఏమి సంస్కృతి నేర్పుతున్నారు మీరు ఈ రాష్ట్రానికి? అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నాటకాలు ఆడతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఏపీ ప్రజలు ఇప్పటికే అనేక సమస్యలతో ఉన్నారు. విభజన గాయం ఇంకా ఏపీని కోలుకునేలా చేయలేదు. కేంద్రం నుంచి ఇస్తామన్నది తీసుకురావడం లేదు. మీరు వద్దంటున్నారు. వాళ్ళు ఇస్తామన్నా కూడా మీరు వద్దనేటటువంటి పరిస్థితి తయారైపోయారు. అడ్డుపడుతున్నారు. ప్రతి అనుక్షణము కూడా ఏపీకి సంబంధించినటువంటి రావాల్సినటువంటి నిధులకి అన్నిటికీ కూడా మీరు అడ్డుపడుతూ ఉన్నారు. ఏమీ సాధించలేకపోతున్నారు. పైగా ఏపీకి సంబంధించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి చరిత్ర ఉంది ఏపీ ప్రజలకి. ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో కావచ్చు, ఒక పాత్రికేయ విలువలను కాపాడుకోవడంలో కావచ్చు, మహిళలకు సంబంధించినటువంటి గౌరవాలను కాపాడుకోవడంలో కావచ్చు, ఏపీ ప్రజలకు ఒక విజ్ఞతమైనటువంటి చరిత్ర ఉంది. దాన్ని మీ రోజున చెద పురుగులు పట్టినట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కొరికేస్తున్నారు. మహిళల పట్ల పార్లమెంటు సదస్సులు జరపడం కాదు, ఏపీలో 1 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేము ఘనంగా సదస్సులు సమావేశాలు నిర్వహించడం, డప్పాలు కొట్టుకోవడం కాదు కావాల్సింది. నడి రోడ్డు మీద జుట్టు పట్టి ఈడ్చినటువంటి ఒక ఎమ్మెల్యేకి మీరు శిక్ష వేయలేకపోయారు, కనీసం మందలించలేకపోయారు. చివరికి ఆ ఎంఆర్ఓనే వనజాక్షిని ఆ రోజున మందలించారు. సీఎం గారు ఛాంబర్లో కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేశారు. ఇవాళ అనంతపురంలో ఒక సాధారణ మహిళని జుట్టు పట్టుకుని ఈడిస్తే దాని మీద ఒక కేసు లేకుండా చేశారంటే, ఒక అరెస్టు లేకుండా చేశారు అంటే మీరు ఒక రాక్షస పాలనని తెగించి అన్నిటికీ
తెగించి కూర్చున్నారనేటటువంటిది ఈ రోజున అర్థమవుతుంది. మీరు ఏ విలువల్ని మీరు గుర్తించరు, ప్రతిపక్షాన్ని గుర్తించరు, మీడియాను గుర్తించరు, ప్రజల్ని గుర్తించరు, ప్రజాస్వామ్యాన్ని గుర్తించరు, చట్టాలను గుర్తించరు. ఏ విలువలు మీకు అవసరం లేదనుకుని అన్ని విప్పేసి కూర్చుంటున్నారు. బరి తెగించిన పరిపాలన ఈరోజు నడుపుతా ఉన్నారు. మేము చెప్తున్నాం ఈ రోజున ఇట్లాంటివన్నీ మేము చూస్తా కూర్చుంటామని మీరు అనుకోవద్దు. కనీసం ఒక నడి రోడ్డు పైన ఘోరాలు జరుగుతూ ఉంటే వాళ్ళని పలకరించేటటువంటి తీరిక కూడా లేదా ముఖ్యమంత్రికి? పలకరించేటటువంటి ఒక పరామర్శించేటటువంటి ఓపిక లేదా మంత్రులకి? పరిపాలన అంటే కమిషన్లు, కాంట్రాక్టులు, దండుకోవడాలు, పదవులు ఇవేనా? ఒక బాధితుడికి భరోసా ఇవ్వాల్సినటువంటి కర్తవ్యం మీకు లేదా? మేము స్పష్టంగా చెప్తున్నాం, వీటన్నిటికీ శిక్షలు ఉంటాయి. తీగలు వేలాడగట్టిన వాళ్ళకి, తీగలు కట్టి రైతులను వేలాడదీసిన వాళ్ళని చూస్తూ ఉన్న వాళ్ళకి, ఆడవాళ్ళని జుట్టు పట్టుకుని నడి రోడ్డు మీద కాళ్ళతో తన్నినటువంటి వాళ్ళకి, జర్నలిస్టుల్ని చీరాలలో కర్రలు తీసుకుని బాధినటువంటి వాళ్ళకి అందరికీ శిక్షలు ఉంటాయి మా పరిపాలనలో. గుర్తుపెట్టుకోండి, హెచ్చరిస్తున్నాం, అందరినీ గుర్తుపెట్టుకుంటాం. చంద్రబాబు మిమ్మల్ని విషంతో పోషించినట్టు పోషించినా మీ కోరలు పీకడానికి మేము ఉన్నాం. మీ ఇష్టం వచ్చినట్టు ఏది చేసినా చెల్లుతుంది, ఇక్కడ చట్టము, పోలీసులు, చంద్రబాబు చుట్టాలు మనకి అని ఏ కాంట్రాక్టర్ అయినా, ఏ లోకల్ లీడర్ అయినా, ఏ మంత్రి అయినా, సాక్షాత్తు లోకేష్ అయినా, చంద్రబాబు అయినా ఎవరిని ఉపేక్షించేది లేదు. మీ ఇష్టం వచ్చినట్టు నడి రోడ్డు మీద ఆటలాడతామంటే ఈ రోజున మిమ్మల్ని నడి రోడ్డు మీదే మీరు ఎట్లయితే బరి తెగిస్తున్నారో కర్రలతోటి లేకపోతే తీగలతోటి బిగిస్తున్నారో పేద ప్రజలకు ఉచ్చు, అట్లాగే మీకు కూడా శిక్షలు ఉంటాయనేటటువంటిది గుర్తు చేసుకోండి. మీ అవినీతి భాగోతాలని ఉపేక్షించవచ్చు, కానీ సామాన్య ప్రజలపైన మీ ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తూ ఉంటే, చూస్తూ ఊరుకుంటే రేపు రాష్ట్రాన్ని మీరు ఏం చేయదలుచుకున్నారు? ఒక పాకిస్తాన్గా లేకపోతే ఒక తాలిబాన్లుగా మార్చాలనుకుంటున్నారా ఏపీని? పురిటి బిడ్డ అంటారు ఓ పక్కన, పురిట్లోనే సందు కొట్టడం అంటే ఇదే. మీలాంటి వాళ్ళు ఉంటే జరిగేది ఇదే. ఈ రోజున ఇది తప్పిదమంతా ముఖ్యమంత్రిది. ఈ రాష్ట్రంలో మహిళల పట్ల నేరాలు 11% పెరిగినాయని డీజీపీ చెప్తా ఉన్నాడు. ఎందుకు పెరిగినాయండి? మీ చేతగాని పాలన వల్ల కాదా? వెనకేసుకొస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి నేరస్తుని మీరు వెనకేసుకొస్తున్నారు. ప్రతి నేరంలో మీ నాయకుల భాగస్వామ్యం ఉంటుంది. ఇప్పటికైనా సరే కనీసము కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ప్రజలపైన, జర్నలిస్టులపైన, ఒక బక్క చిక్కినటువంటి రైతుల మీద, ఇది వీళ్ళ మీద మీ దౌర్జన్యం. కనుక ఈ హింసని దయచేసి ఆపండి. ప్రజాస్వామ్యాన్ని మరి ఇంతగా రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేయొద్దు. ఇప్పటికే ప్రజలు చచ్చిపోయి ఉన్నారు. ఏపీ ప్రజలు అభిమానం చచ్చిపోయింది, ఆత్మగౌరవం పోయింది. అసలు మనం ఈ భారతదేశంలో పార్టా కాదా అనేటటువంటి అభిప్రాయం ఈ రోజున యువతలో పేర్కొంటోంది. ఇన్ని సమస్యల్లో ఉన్న వాళ్ళకి అసలు ఒక చట్టం ఉంది, ఒక పోలీసులు ఉన్నారు, ఒక ప్రజాస్వామ్యం ఉంది అనేటటువంటిది ఆ అభిప్రాయాలే లేకుండా చేయడానికి మీరు చేస్తున్నటువంటి పరిపాలన చాలా దుర్మార్గానికి దారితీస్తూ ఉంది. దీనికి పూర్తిగా ముఖ్యమంత్రి లోకేష్ బాధ్యత వహించాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలకి ప్రతి ఒక్కరిని వెనకేసుకొస్తున్నారు మీరు. మీ ఎమ్మెల్యేలని, మీ మంత్రులని అందరినీ వెనకేసుకురావడం, బాధితులకి కనీసం ఒక భరోసాగా నిలబడకపోవడం, వీటిని మా పార్టీ చాలా సీరియస్గా పరిగణిస్తూ ఉంది. ఇట్లాంటి నేరాలు పాల్పడినటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదు. రోజులు లెక్క పెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టు మీ రాజ్యం చెలాయించవచ్చు అని చెప్పుకుంటున్నటువంటి మీరందరూ కూడా రోజులు లెక్క పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా దీనన్నిటికీ కూడా
ఒక సమాధానం అనేది ఉంటుంది, చర్యకు ప్రతిచర్య అనేటటువంటిది ఉంటుంది. ఈ రోజున మీరు చేసినటువంటి దురాగతాలన్నిటికీ కూడా మూల్యం చెల్లించాల్సిన రోజు, శిక్ష పడేటటువంటి రోజు వస్తుంది అనేటటువంటిది జ్ఞాపకం చేసుకోండి. రాజశేఖర రెడ్డి గారు చాలా దయాళుడు, చాలా ఉదార స్వభావం ఉన్నటువంటి పేరే ఉంది. కానీ ఆయన కూడా కొన్ని విషయాలలో ఎవరిని క్షమించలేదనేది గుర్తు చేసుకోండి. యాసిడ్ బాధితులు గడగలాడేటటువంటి రోజు ఒకటో ఆ రోజు జరిగిందనేటటువంటి గుర్తుపెట్టుకోండి. క్షమించడానికి కూడా, ఉదార స్వభావం చూపడానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఇట్లాంటి నేరాలు చేసే వాళ్ళని క్షమిస్తే వెనకేసుకొస్తూ ఉంటే ఇది చంద్రబాబు పాలన అంటారా దీన్ని? అసలు ఒక మనిషి పరిపాలించే పాలనే అంటారా దీన్ని? మీకేమన్నా మీ ఒంట్లో ఉన్నది నిజమైన రక్తమే అయితే సిగ్గుతో తలదించుకోండి. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దాకా ఇవాళ మీ ఛాంబర్లలో సిగ్గుతో ఒక 2 నిమిషాలు తలదించుకోండి. ఆ తర్వాత బాధితులకు బాసటగా నిలబడండి. థ్యాంక్ యూ. మంచి ప్రశ్న అడిగారండి, మంచి ప్రశ్న అడిగారు. నేను అడుగుతున్నాను, ఈ రోజున ఏపీలో నీతులు వల్లించేటటువంటి జర్నలిస్టులు, నీతులు చెప్పేటటువంటి మేధావులు ఏమైపోయారండి? ఇవాళ ప్రజాస్వామ్యం గురించి పెద్ద పెద్ద కబుర్లు చెప్పేటటువంటి మేధావులు ఉన్నారు కదా, ఇవాళ నోరెందుకు తెరవడం లేదని అడుగుతున్నాను. మా పాలన వచ్చేదాకా సహించమని, లేకపోతే మరొకటి చెయ్యొద్దని మేము అనలేదు. మేము పోరాడుతున్నాం, మేము మాట్లాడుతున్నాం. మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడడం లేదని అడుగుతున్నాం. మీ జర్నలిస్టు సంఘాలకి ఏమైనా పక్షవాతం సోకిందా అని అడుగుతున్నాం. హక్కుల సంఘాలకి మేధావులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు సమాజానికి గాయమైతే లబోదీపమని మొత్తుకునేటటువంటి వాళ్ళంతా ఈరోజు చంద్రబాబు సర్కారు చేస్తున్నటువంటి ఈ దారుణాలకు మీ గుండెలు ఎందుకు స్పందించడం లేదు? ఇంత పక్షపాతమా మీకు? ఈ రైతులు కాదా? ఈ మహిళలు కాదా? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ఆమంచి కృష్ణమోహన్ స్టేట్మెంట్ ఇవ్వడండి, ఆయన గురించి కాదు ఆలోచించాల్సింది. ఇంత నడి రోడ్డు మీద కర్రలతో దాడులు చేస్తా ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యే సోదరుడని వెనకేసుకొస్తారా? కేసు లేకుండా చేస్తారా? ముఖ్యమంత్రి స్పందించాల్సిన విషయం కాదా ఇది? ఒక జర్నలిస్ట్ మీద కర్రలతో నడి రోడ్డు మీద దాడి చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి స్పందించడా? ఇవేదో ఒక 150 రాష్ట్రాలు ఉన్నటువంటి దేశం అన్నట్టు 13 జిల్లాల్లో జరుగుతున్నటువంటి నడి రోడ్డు మీద జరుగుతున్నటువంటి దాడులను కూడా మీరు కనీసం అడ్రస్ చేయలేకపోతే మీరు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఏంటి? మీడియాను బెదిరిస్తారు, మీరే బెదిరిస్తారు. క్వశ్చన్ అడిగితే బెదిరించడమే. ప్రత్యేక హోదాను అడగొద్దు, మేము అడగడం లేదు, మేము నోరు మూసుకున్నాం కనుక మీరు కూడా అడగొద్దు. ఈ బెదిరింపు ధోరణి ఏంటి? మీడియా పైన ఏమిటి? మమ్మల్ని బెదిరిస్తున్నారు, సరే మేము ఎట్లా సమాధానం చెప్తాం, కానీ మీడియా మీద మీ బెదిరింపు ఏంటి? తమాషాగా ఉందా మీకు? అడిగేవాళ్ళు లేరని రెచ్చిపోవద్దు. అడిగే రోజు ఒకటి వస్తుంది. ఇవాళ జర్నలిస్టులు నోరు మూసుకుని కూర్చోవచ్చు మీ బెదిరింపులకు భయపడి. అట్లాగే ప్రజలు ప్రత్యేక హోదా మీద మీరు పెడుతున్నటువంటి కేసులతోనో లేకపోతే మరొక ఇవాళ బయటకు వచ్చినట్లు కనిపించకపోవచ్చు, కానీ ఇవాళ రగులుతున్నటువంటి ఒక దావానలలో రగులుతున్నటువంటి ఈ ఆవేదన అనేటటువంటి ఒక రోజు బద్దలవుతుంది. ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి పాపాలకి, మీరు చేస్తున్నటువంటి అక్రమాలకి మూల్యం చెల్లించాల్సినటువంటి రోజు వస్తుంది.